నిజంగా పులులు పడుకునే ప్లేస్ అని నమ్మచ్చు. పులి పిల్లలు పడుకునేంత ప్లేస్ ఉంది. బండలో నీళ్ళు వస్తున్నాయి చూడండి. వాటర్ మాత్రం హైలైట్. ఇది మిడ్ సమ్మర్ లో కూడా వాటర్ ఉంటాయి అని చెప్పి అంటారు. కొంచెం స్లిప్ అయితే మాత్రం చక్కగా పోయి అందులో పడదాం. సో ఈ రోజు అయితే మన ప్లాన్ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం? పులిగొండలో పోతాను. పులిగొండాలు అంటే మీకు అర్థమై ఉంటది, ఒకప్పుడు పులులు నీళ్ళు అయిన ప్లేస్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు పులులు తక్కువ, ఎక్కడో ఒకటి కనబడుతుంది. కానీ వెళ్దామా? అక్కడ కనబడే గుట్టకాడికి అయితే పోవాలి, కాకపోతే బండ్లు మాత్రం పోవాడికి. సో బండ్లు ఏమన్నా పెట్టి నడిచిపోవడం అవుతుంది. ఏమంటారా? అంతే, అక్కడ దగ్గర పెట్టి నడుచుకుంటూ పోదాం. కొంచెం దూరం అయితే బండ్లు పోయేటట్టున్నాయి, కానీ ఇక తర్వాత మాత్రం నడుచుకుంటూ పోలే ఖచ్చితంగా. ఇక ఈడ పెట్టి నడుచుకుంటూ పోవాలి. బండిలో ఉంటే సేఫేనారా? ఎవడన్నా ఎత్తుకవుతాడా? ఫైనల్ గా అయితే మనం రీచ్ అయినాం. ఇది కాకుండా ఇంకోటి ఉంటది పైన, పైన మరగాలి. అది కింద కొన్ని నీళ్ళు అవుతాయి, పైన కూడా కొన్ని నీళ్ళు అవుతాయి. ఈ వాటర్ ఫ్లోకి ఇంత పెద్ద దాంట్లో నీళ్ళు అయితే స్టోర్ అవుతున్నాయి. ఫుల్ వాడుకోవడానికి షెల్టర్ ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ తీసుకెళ్తా, అక్కడ తీసుకుపోయి చూపెడతా. చూడండి డెన్, అది ఇక ఫుల్ డెన్నే. అది మంచిగా అస్సలే తడవే అడిగితే మాత్రం. ముఫాసాలో ఉన్నట్టు ఇట్లా ఉంది. అక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ వచ్చి ఇక్కడ కొన్ని స్టోర్ అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చిన్న పిల్ల కర్రలకి ఉన్నాయి. లోపల ఏముందో నీట్గా కనబడుతుంది. ఇందాక మనం కింద నుంచి చెప్పినాం కదా, ఆ ప్లేస్ కి అయితే వచ్చినాం. మన పులి డెన్ అని చెప్పినాయి కదా, ఆ డెన్ ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి ఎట్లుందో. దీంట్లో మంచిగా పిల్లలు పడుకునేంత ప్లేస్ ఉంది. నిజంగానే ఇక్కడనైతే ఏదో జంతువులు ఉండిపోయినాయి. అంటే అటు లోపలికి పోతూనే ఉంది, ఇంకా గృహలాగా ఉన్నది మొత్తం లోపలికి. ఆ చీకటి మీద కనబడతలేదు కానీ మస్తు లోపలికి ఉన్నది అది. ఇక మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపెడితే మాత్రం, ఇందాక నేను చూపెట్టిన వాటర్ ఏమో అక్కడ ఉన్నాయి, సేమ్ మీకు కనబడుతున్నాయా? అక్కడ కనబడుతున్నాయి చూడండి వాటర్. ఇందాక నేను కింద నుంచి చూపెట్టింది. ఇప్పుడు మేము ఎక్కింది మాత్రం ఇట్లా నుంచి ఇట్లా వచ్చినాం. ఇక్కడ నుంచి ఇట్లా ఎక్కినాం. ఎక్కేటప్పుడు కెమెరా తీయడానికి వీలే లేదు, అందుకే చేతులు పట్టుకొని పాక్కుంటే ఎక్కినాం. సో ఫ్రెండ్స్, ఇదైతే మనగా పులిగుండాలు అనుకుని మాట్లాడుకునే ప్లేస్ ఇదే. పులిగుండాలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ పులులు నీళ్ళు అవుతాయి కాబట్టి పులిగుండాలు అనే పేరు వచ్చింది. పులులు పండుకునే ప్లేస్ లో మనం కూర్చున్నాం. ఈ బండలన్నీ మీద అతుకుంటే కింద పడి ఊడి కింద పడ్డట్టున్నాయి, అందుకే ఇట్లున్నాయి. లేకపోతే ఇక్కడ ఈ బండ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి అతుకున్నదే కింద పడ్డది. ఎందుకంటే అది చూస్తేనే అర్థమవుతుంది. దానికి దీనికి సేమ్ ప్యాటర్న్ అట్లనే ఉంది ప్యాటర్న్. సో అందుకే ఈ బండలు కూడా సేమ్ దీనికి అతుకున్నాయే కింద పడ్డాయి, అందుకే అట్లా అయినా. లేకపోతే ఇక్కడ నిజంగానే పులి వాడుకునే ప్లేసే. ఇందాక చూపెట్టిన గృహలో అవన్నీ నిజంగా పులులు వాడుకునే ప్లేస్ అని నమ్మచ్చు. ఇక్కడ నుంచి చూస్తే అన్ని జంతువులు వచ్చి నీళ్ళు అవుతాయి మొత్తం. ఇక్కడ నుంచి లైవ్ లొకేషన్ మంచిగా కనబడుతుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి మళ్ళా ఆ చెట్టు కాడికి పోతాం. ఆ చెట్టు అక్కడ చూడండి, మీకు చెట్టు కనబడుతుందా? ఇది ఇట్లా ఊసింది అనుకో, ఈ బండ వచ్చి ఇట్లా పడుతుంది. బండలన్నీ ఇట్లా కింద పడ్డాయి కదా, ఈ కింద పడ్డట్టు సేమ్ ఇట్లనే ఇది వీటి నుంచి పగుళ్ళు వస్తున్నాయి. ఈ పగుళ్ళు వచ్చినాయి అంటే ఇది కింద పడుతుంది. మామూలు ఫటాఫట్ వెళ్ళిపోతారు. మొత్తం ఏదో ట్రెక్కింగ్ ప్రాక్టీస్ ఉన్నట్టే పోతారు వీళ్ళు. మనం ఎక్కడి నుంచి వచ్చినా చూసారు కదా, ఆ డెన్నికా నుంచి ఆ డెన్నికా నుంచి వచ్చినాం మనం. సగం దిగిన తర్వాత ఇది వ్యూ. ఇంకా దిగాలి నేను. వాటర్ మాత్రం హైలైట్. ఇది మిడ్ సమ్మర్ లో కూడా వాటర్ ఉంటాయి అని చెప్పి అంటారు. వైట్గా ఉన్నాయి వాటర్. లోపల అడుగునే ఉందో కూడా మస్తు కనబడుతుంది. ఈ లొకేషన్ లా ఈ చెట్టు ఒకటి హైలైట్. అసలు ఇది ఏం చెట్టు మాత్రం మనకు తెలియదు, కాకపోతే దీని కాయలు మాత్రం ఇట్లున్నాయి. వీళ్ళు అప్పటి నుంచి ఇంటలేరు, మొబ్బు వచ్చింది రా పోదాం రా అంటే. బాగుంది. గిట్టిగా వేసిండా. ఇది ఇక్కడ పడేస్తే మొత్తం చెత్త తయారైతే, అందుకే మళ్ళీ జేబులో పెట్టుకొని పోయి ఇంటికాడ డస్ట్బిన్ వేస్తాం. మా వాళ్ళు ఎంత నీట్నెస్ అర్థమైందా? అసలు ప్రకృతి నాశనం చేయొద్దని చెప్పి ప్లాస్టిక్ కూడా పడేస్తలేరు ఎక్కడ. వర్షం వచ్చేటట్టు, అందుకే ఇక మేము స్టార్ట్ అవడానికి రెడీ. మేమైతే దిగుతున్నాం. వర్షం వస్తుందని చెప్పి మా వాళ్ళు ఆగమాగం ఉరుకుతారు, తొవ్వలు మర్చిపోయారు. కాకపోతే ఫైనల్గా అయితే మేము బండ్లు పెట్టే రూట్కి అయితే రీచ్ అయినాం. ఇక బండ్లు కనబడ్డాయి. కెమెరా అయితే క్లోజ్ చేస్తున్నా.
ఓకే బాయ్ 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 బాయ్